ప్రధానంగా వైసీపీకి సంబంధించి 2 కీలక అంశాలు. ఒకటి ఏంటి అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ అయితే ఇక విచారణ అయితే దర్యాప్తు అయితే ముగిసింది అని చెప్పేసిందట సుప్రీంకోర్టులో. ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది, తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాము అనేది. మళ్ళీ విచారణ కొనసాగిస్తారా దర్యాప్తు? ఇప్పటికే నరేడి సునీత అయితే ఆమె చెప్తున్నది వివేకానంద రెడ్డి గారి కుమార్తె బెయిల్ మీద ఉన్న వాళ్ళు బెయిల్ రద్దు చేయాలి, మళ్ళీ విచారణ కొనసాగించాలి అనేది. ఏం జరుగుతుంది అనేది. అలాగే తాజాగా వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో కీలక సమావేశం అయితే నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి. అందులో మళ్ళీ యాజ్ యూజువల్ గా రోజు చెప్పే మాటలే. అయితే ఈసారి లీగల్ సెల్ ప్రతినిధులతో మాట్లాడడం, మొత్తం డేటాబేస్ ఆధారంగానే జగన్ 2.0 ఉంటుంది అనేది ఒక క్లారిటీ. అదే నేపథ్యంలో ఆ బాధ్యతలను వాళ్ళకే అప్పచెప్పారు. ఆ డేటాబేస్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది. రేపు పొద్దున్న అధికారంలోకి రాగానే ముందు ఆ డిజిటల్ లైబ్రరీలో దాన్నే ఓపెన్ చేస్తాం, దాని పరంగా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ యథావిధిగా పోలీసులకి అధికారులకి అయితే ఒక వార్నింగ్ ఇచ్చారు అని అనుకోవాలి తాజాగా. అది కూడా ఇది ఎంతవరకు రేపొద్దున్న అంటే మేము అని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారా లీగల్ సెల్ ప్రతినిధుల్ని, అలాగే లీగల్గా కూడా తాము బలోపేతం అవ్వాలి అనే విషయాన్ని ఏమైనా గమనించారా? నిన్న ఆ సమావేశంలో ఏం మాట్లాడారో, ఆయన మాటల వెనక ఆంతర్యం ఏంటి? ఓవరాల్గా ఈ 2 అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా వాస్తవానికి వైసీపీలో లీగల్ టీము మొదటి నుంచి ఎలా ఉంది అనేది, అంటే ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళని పిలిచి సమావేశం పెట్టడం, నిన్న మాట్లాడిన మాటలు, అందులో కూడా మళ్ళీ యాప్ గురించి, డేటాబేస్ గురించి, జగన్ 2.0 ఎలా ఉంటుంది, మళ్ళీ అక్కడ కూడా మీ ఎవరిని మర్చిపోను, అందరినీ గుర్తు పెట్టుకుంటాను 2.0లో అని చెప్పడం. అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి నిన్న ఆ మాటలు వెనక? బేసిక్గా రొటీనే మోటివేట్ చేయడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాప్ ఇవన్నిటిలో అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే లాయర్లకి పార్టీని అనుసంధానం చేశారు. పార్టీ కార్యకర్తలు యాప్ ద్వారా లాయర్లు కార్యకర్తలు అనుసంధానం అవుతారు. ఇప్పుడు ఏలూరులోనో లాయర్లు ఉన్నారు అందులో, అట్లాగే ఆ ఏలూరు జిల్లాలో కార్యకర్తలు ఏదో ఫేస్ చేసి ఉంటారు. ఈ కార్యకర్త ఆ లాయర్ దగ్గరకు వచ్చి చెప్పడానికి ఇప్పుడు ఎవరిని అడగాలి? నాయకుల్ని. ఆ నాయకులు చాలామంది ఇప్పుడు పార్టీని వదిలిపోయారు. 60 నియోజకవర్గాల్లో నాయకులు లేరని మొన్ననే తేలింది కదా. కాబట్టి అనుసంధానించే వ్యవస్థ లేదు. ఇప్పుడు జగన్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇంటి వాయిట్లో కూర్చుంటే ఎవరు చెప్తారు సమాధానం? కాబట్టి ఈ యాప్ ద్వారా అనుసంధానం ఏంటంటే ఏలూరు జిల్లాలో ఉన్న లాయర్లు, వైసీపీ అనుకూల లాయర్లు లేదా వైసీపీ లీగల్ సెల్ లాయర్లు ఏలూరు జిల్లాలో జరిగినటువంటి కేసెస్ని వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. విట్నెస్లు కూడా అక్కడ అప్లోడ్ చేయమన్నారు కదా, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మాట్లాడుకుని మేబీ అక్కడ లీగల్ సెల్ హెడ్ ఉంటారు కదా, రామారావు గారు మీరు ఈ కేసు చూడండి, సుబ్రహ్మణ్యం గారు మీరు ఈ కేసు చూడండి, ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు అవి ఫాలోఅప్ చేస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, నెక్స్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారాక వాళ్ళంతా చూద్దాం, వాళ్ళ సంగతి తేలుద్దాం. ఇదేమో క్యాడర్ని మోటివేట్ చేయడం. ఓ రకంగా ఇద్దరి మధ్యన అనుసంధానం. అయితే ఈ లాయర్లు కమిటెడ్గా వాళ్ళ దగ్గర ఏ డబ్బులు తీసుకోకుండా పనిచేస్తే వీళ్ళని ఆ కార్యకర్తలను ఎత్తిన పెట్టుకుంటారు. వీళ్ళు మామూలు జనాల దగ్గర పిండినట్టే వాళ్ళ దగ్గర కూడా పిండారు అనుకోండి. జగన్ చేసినందువలన ఈ ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాదు. అంటే పార్టీ తరపు లీగల్ సెల్ కాబట్టి పార్టీ కోసమే పనిచేయలేమో, అంటే పార్టీ కూడా జీతాలు ఇస్తుందేమో వాళ్ళకి. అదే అట్లా ఏమేమో నాకు తెలిసి లీగల్ సెల్ కంటే లీగల్ సెల్ అందరికీ కొంతమంది లాయర్లను అనేటటువంటిది ఇస్తుంటారు. లీగల్ సెల్ ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ యూనియన్ అంతే. యూనియన్ లో సభ్యులందరికీ జీతాలు ఎవరిస్తారు దాంట్లో. ఇది కాకపోతే ఏంటంటే కొంత లిబరల్గా ఆలోచించగలిగితే ఈ లాయర్లు ఆ ఖర్చు పెట్టగలిగిన కెపాసిటీని బట్టి, ఇప్పుడు అవతల అతని దగ్గర వాళ్ళు ఇస్తే తీసుకుంటే నో ప్రాబ్లం. పక్కన వాళ్ళు పనిచేసి పెట్టినందుకు అంత ఇంత ఇస్తారు, ఇవ్వకుండా ఎవడో ఉండడు. అలా ఇచ్చింది తీసుకుంటే పర్లేదు, నువ్వు ఎంత ఇస్తేనే నేను ఆర్గ్యూ చేస్తానన్నారు అనుకోండి, కార్యకర్తలు రేపొద్దున జగన్ నష్టపోతాడు దానివల్ల. జగన్ అంటే వాళ్ళు తిట్టుకునేది జగన్నే కదా, ఈ లాయర్ని తిట్టుకోలేరు కదా. ఎట్లాగూ కేసులు పెట్టాక కోర్టులకి జైళ్లలో ఉన్నాక వాళ్ళ కుటుంబ సభ్యులు లాయర్లను అప్రోచ్ కాక తప్పదు. అట్లాంటి సందర్భంలో ఇది కీ పాయింట్ అనమాట. సార్, వాస్తవానికి దీని వెనక ప్రయోజనం ఏంటి అనేది, ఎందుకంటే వీళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు, డేటాబేస్లో ఆధారాలే పెట్టమన్నారు. రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత డేటాబేస్ ఆధారంగా గుర్తింపునిస్తాము మీ అందరికీ అని చెప్తున్నారు. ఓకే, కార్యకర్తలకి ప్రయోజనం అంటే ఇక్కడ రేపొద్దున వాళ్ళు ఏమన్నా సంతృప్తి చెందుతారేమో, మేము అధికారంలోకి వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టారు. కానీ ఈ లోపు పార్టీకి ఏదైనా ప్రయోజనం ఉంటుందా దీనివల్ల? అదేం లేదు, నేను చెప్పింది ఆ కార్యకర్తకి గాలికి వదిలేయడం కాకుండా
మామూలుగా ఇప్పుడు బాగా ట్రబుల్ అవుతున్నది ఏంటంటే జగన్ సైకలాజికల్గా ప్రెషర్ బాగా ఫేస్ చేస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మన జైల్లో ఉన్నప్పుడే కేడర్ గురించి ఇంత సీరియస్గా ఆలోచించాల్సి వచ్చింది. మీరు ఇదివరకు బాబు గారి పాలనలో అబ్జర్వ్ చేస్తే ఈ విపరీతంగా అడ్డకోలుగా తినడాన్ని ఒప్పుకునేవాడు కాదు ఆయన. ఎందుకని జనాలు యాక్సెప్ట్ చెయ్యరు అన్నటువంటి ఉద్దేశంతో ఒక జన్మభూమి కమిటీలు చేసిన అరాచకానికే ఆ రోజున ప్రభుత్వానికి ఒప్పుకొల్చారు పబ్లిక్. అంత దారుణమైనటువంటి పరాజయాన్ని ఇచ్చారు. అట్లాంటిది ఇప్పుడు విపరీతంగా తినడానికి ఒప్పుకుంటారా జనం? కాకపోతే ఆయన ఎందుకు ఒప్పుకుంటున్నారు? అసలు ఆయన యాటిట్యూడ్కి విరుద్ధం అది. అంటే జనాల్ని దోచుకు తినేయడం అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేసే మనిషి కాదు ఆయన. అట్లాంటి మనిషి ఎందుకు చేస్తున్నారు ఈసారి? మొన్న ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రతి ఊరు వాడా ఉన్న కార్యకర్తలందరూ కష్టపడ్డారు. వీళ్ళందరూ త్రూ లోకేష్ ద్వారా చంద్రబాబు గారి నోటీస్కి తీసుకొచ్చిన పాయింట్ ఏంటి? పవర్లో ఉన్నప్పుడు దోచుకు తినాలండి, మనం బాగా సంపాదించేసుకోవాలి. అట్లా సంపాదించుకోకున్నప్పుడు మనం వెల్ సెటిల్డ్ అయిపోతాం. ఏదో సినిమాల్లో చూపెట్టినట్టు చెమట కార్చుకుంటూ పేపర్లు వేసి లేకపోతే దాన్ని ఏమంటారు టైర్లు తోలితే డబ్బులు రావు. భారీగా సంపాదించాలంటే మద్యము, ఇసుక, మైనింగ్ ఇట్లాంటివన్నీ డబ్బులు ఈజీగా వచ్చేటటువంటివి. అట్లాంటి తిన్నిచ్చేవారు కాదు బాబు గారు. వాళ్ళేమో అది కాంగ్రెస్ అయినా తిన్నిచ్చేది, రాజశేఖర రెడ్డి ఉన్న ఇటు జగన్ అయినా తిన్నిచ్చేవాడు. దాంతో వాళ్ళు కోటీశ్వర్లు అవుతూ వస్తున్నారు. వాళ్ళ ముందు మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పారు. ఇదే మాట ఆయనకి 95లోనూ చెప్తారు, 99లోనూ చెప్తారు. అదేంటంటే దోపిడీదారుల యొక్క డైలాగ్ అది, దొంగల యొక్క డైలాగ్ అది. అంటే స్వార్థపరుడు యొక్క కవరింగ్ కథ అది. అది ఆయనకి కూడా తెలుసు బాబు గారికి. అందుకే అంగీకరించేవాడు కాదు. ఈ దఫా మాత్రం అంగీకరించే బట్టినే కదా మద్యం షాపుల దగ్గర నుంచి అసలు ఇప్పుడు రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే ఇష్టరాజ్యం నడుస్తుంది నియోజకవర్గంలో. అట్లాంటిది ఇదివరకు యాక్సెప్టబుల్ కాదు. కాంగ్రెస్ టైంలో ఎమ్మెల్యేలు ఇష్టరాజ్యం నడిచేది ఇదివరకు. తెలుగుదేశం టైంలో అట్టు ఉండేది కాదు. తెలుగుదేశం చాలా సిన్సియర్గా ఉండేది. ఏదన్నా తేడా వస్తే అధినాయకత్వం నుంచి మాట్లాడేవాళ్ళు. అధికారులకు స్వేచ్ఛ ఉండేది. కార్యకర్తలు నాయకులైనా సరే రూల్స్ ప్రకారం ఫాలో అవ్వమని చెప్పేవాళ్ళు. ఈ దఫా రూల్స్ని ఎమ్మెల్యేలు నిర్దేశిస్తున్నారు. ఇదివరకు కలెక్టర్ ఒక పని చేయాలా లేదా అన్నటువంటిది కలెక్టర్కి స్వేచ్ఛ ఉండేది. కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ కలెక్టర్ని రిక్వెస్ట్ చేసేవాళ్ళు. మాట వినకపోతే మంత్రుల దగ్గరకు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు, అయ్యా మా ఏరియాలో ఇది లేకపోతే ఇబ్బంది పడుతున్నాం, కలెక్టర్ చెప్తే వింటలేదండి, కొంచెం మీరు ఒకసారి చెప్పండి అనేటటువంటి. ఇప్పుడు అట్లా కాదు. ఎప్పుడైతే ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ వచ్చేసిందో కింద స్థాయి నాయకులు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఇది అధికారులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ చెప్పాడు అక్కడ ఏదో నీళ్ళకి సంబంధించి ఇబ్బంది అవుతుందంటే చూడని చెప్పేసి ఆ నీళ్ళకి సంబంధించినటువంటి పైప్ లైన్ ఇబ్బంది లోకల్గా ఉన్న తెలుగుదేశం నాయకుడు అడ్డుకున్నాడు. ఈ విషయాన్ని ఎంఆర్ఓను, ఆర్డీఓను కలెక్టర్కి చెప్పడం. కలెక్టర్ అడగగానే ఏం చెప్తాడు? సార్ అది ఎమ్మెల్యే వ్యవహారం సార్ అంటాడు. వెంటనే కలెక్టర్ మూసేసుకుంటున్నాడు నోరు. ఇదివరకు కలెక్టర్లు అట్లా ఉండేది కాదు. ఏం చెప్తున్నావు నువ్వు, ముందెళ్ళి పని చేయి అని చెప్పేవాళ్ళు. అప్పుడు ఆ ఎమ్మెల్యే కలెక్టర్కి ఫోన్ చేసేవాడు. చేస్తే మరి ఏందో జనాలది కదా అని అడిగేవాడు. ఇప్పుడు కలెక్టర్లేమో స్పెక్టేటర్స్, జస్ట్ ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకి మధ్యన అనుసంధానకర్తలుగా పనిచేస్తున్నారు అంతే. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎమ్మెల్యేలకి బానిసలుగా పనిచేస్తున్నారు. ఫైనల్గా ఇదంతటికీ కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ బాగా కష్టపడిపోయారు, ఈ దఫా మన వాళ్ళని బాగా సంపాదించుకొని ఇవ్వాలని ఆయన డిసైడ్ కావటం, దాని పర్యవసానం. దాంతోపాటుగా అవతల వాళ్ళని వేధించాలి, మాకు నచ్చినటువంటి వాళ్ళందరంటే మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని తొక్కనివ్వలేదు చంద్రబాబు గారు అని చెప్పారు. సరే తొక్కేయమన్నారు, తొక్కేస్తారు. ఇప్పుడు మరి జగన్ రేపు ఏం చేయాలి? మొన్నటిసారి తన అధికారంలోకి వచ్చినప్పుడు ఏం పట్టించుకోవాలి. తను ఎంతసేపటికి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మీద పోయాడు. ప్రతి ఊరికి తనదైన ఒక ముద్ర, ఓ 10,000 గ్రామాల్లో లేఅవుట్లు వేయడమా, ఒక 13,000 చోట్లన ఇళ్ళు కట్టించి ఇవ్వడమా, అంటే జగన్ నగరాలు అనేటటువంటి కోణంలో, లేదా ప్రతి ఊరికి రైతు భరోసా కేంద్రాలు, లేకపోతే నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్మెంటు, ఆసుపత్రుల నిర్మాణము, సచివాలయాలు, ఇట్లాగా ఓవరాల్గా తను భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక 5 సంవత్సరాల్లో ఇన్ని ప్రభుత్వానికి సంబంధించినవి ఏర్పాటు చేసింది లేదు అసలు. భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక్క రాష్ట్రంలో ఇన్ని రకాలైనటువంటి సర్వీసెస్, అది కూడా పబ్లిక్కి నేరుగా సర్వీసెస్ అందించేది. ఇంటికి వచ్చే వాలంటీరు, దగ్గరలో ఉండే సచివాలయము, దగ్గరలోనే వైద్యం అందించేటటువంటి వ్యవస్థ, అట్లాగే దగ్గరలోనే రైతులకు భరోసా కేంద్రాలు,
ఇలాంటి నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేసుకోవడం, ఇలాంటి ఒక వ్యవస్థ భారతదేశ చరిత్రలో ఎవరు ప్రయత్నించలేదు అసలు. ఉపన్యాసాలు చాలా ఇచ్చారు కానీ చేయలే. ఈ పనుల్లో ఉండిపోయి ఇటు కేడర్, ఇంకోటి నాయకులకు కూడా విచ్చలవిడి స్వేచ్ఛ ఏమి ఇవ్వాల. కొంతమంది 10% 20% వాళ్ళు తెగించి వాడుకున్నారు అధికార యంత్రాంగం, కానీ ఎక్కువగా అధికారిని వాడుకునే అవకాశం ఇవ్వలేదు. ఓ రకంగా చెప్పాలంటే గతంలోని చంద్రబాబు పాలన మన జగన్ చేశాడు, గతంలోని రాజశేఖర రెడ్డి కూడా కాదు, నేదురుమల్లులో కోట్టలో ఇట్లాంటి వాళ్ళు ఉన్న సందర్భంలో ఉన్న పరిపాలన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఆనాటి కాంగ్రెస్ పాలన ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు, నాటి బాబు పాలన మన జగన్మోహన్ రెడ్డి చేశాడు. కాబట్టి జగన్ మీద వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కూడా నా దృష్టిలో అయితే ప్రభుత్వం చేతిలో పాలన ఉండటం కరెక్ట్, నాట్ ఏ పొలిటికల్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఉండాలి. ఇవన్నీ మెరిట్స్ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అది సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలది. భావోద్వేగం కోసం ఆ వ్యవస్థలన్నిటి విచ్ఛిన్నం చేసుకుంటే రేపొద్దున బానిసలు అయ్యేది ప్రజలు. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జగన్ అని చెప్తున్నాడు, మీకు ఎందుకు మీరు తాట తీయండి, వాళ్ళు చేస్తే మీరు కూడా తిరగబడండి అని చెప్తున్నాడు. కేసులు పెడతారు, అరెస్టులు అవుతారు, జైలుకి వెళ్తారు, బయటికి విడిపిస్తారు. వీళ్ళు వచ్చాక వాళ్ళే బెయిల్ మీద వస్తారు, లేకపోతే ఈ లాయర్ల ద్వారా బెయిల్ మీద వస్తారు, బయటకు వస్తారు. వాట్ నెక్స్ట్? సొసైటీలో వాళ్ళు నెక్స్ట్ డెవలప్మెంట్ ఆగిపోయింది అక్కడ, ఎక్కడికక్కడ. టీడీపీ వాళ్ళది జగన్ ఆపే ప్రయత్నం చేశాడు, అందరిది కాదు, ఒక 20%. వీళ్ళు వైసీపీ వాళ్ళని 80% ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏమవుతారు రేపు పొద్దున? కట్టు బానిసలు అవుతారు, కట్టప్పలుగా మిగిలిపోతారు. బాహుబలిలో కట్టప్ప ఏంటి? వాళ్ళ తాతల కాలంలో ఒప్పందం, బానిసగా బ్రతుకుతామని తరతరాలు, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లల పిల్లలు బానిసలే. ఒకప్పటి ఫ్యాక్షనిజంలో దాన్ని ఏమంటారు, వెట్టి ఎట్లా ఉండేది కదా, అట్లాంటి వెట్టిగాళ్ళుగా మారిపోతారు వీళ్ళు. ఎందుకని? రేపు పొద్దున ఇప్పుడు జైలు నుండి బయటకు వచ్చాక వైసీపీ వాళ్ళే రేపు ఏం చేయాలి? వాళ్ళు ఆల్టర్నేటివ్ ఉండదు, సచ్చినట్టు పార్టీ కోసం పనిచేయాలి. పార్టీ కోసం పనిచేయాలంటే ఉద్యోగం వ్యాపారం సాధ్యమవుతుందా? పైన చేసుకోవాలి, మిగతాదంతా పార్టీ కోసమే తిరగాలి. పార్టీ కోసం తిరుగుతున్నప్పుడు మరి కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఏదో పనులు చేయాలి. అది ఎవడన్నా లేపేయడమా, ఎవరి దగ్గర ఆస్తి లాక్కోవడమా, ఏదో ఒక తప్పుడు పని. దానివల్ల ప్రయోజనం అవుతుందా? ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తుంది ఏంటి? సంపాదించుకోవడానికి లెక్కరు, ఇసుక, మైనింగు, దౌర్జన్యాలు, దందాలు, ఇయగా జరుగుతుంది. రేపు వాళ్ళు వచ్చి కూడా చేపిస్తామంటున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే దీన్ని గొప్పగా చప్పట్లు కొడుతున్నది నీచ మీడియా. మీడియాలు చప్పట్లు కొట్టి దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. మీడియా అనేటటువంటిది గాడి తప్పితే ఏమవుతుందో ఆంధ్ర స్పష్టంగా కనబడుతుంది. తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా చెప్పలేకపోవడం వలన కార్యకర్తలనే రౌడీలు తయారు చేస్తున్నారు, కార్యకర్తలు అనేటువంటి పాలిగాళ్ళని తయారు చేస్తున్నారు. దీని పర్యవసానం భవిష్యత్తులో నీ బిడ్డల దాకా వస్తుంది, నీ కుటుంబం దాకా వస్తుంది. ఇలాంటి దాన్ని ప్రోత్సహించిన ఒక నాటి జర్నలిస్టులు ఇదే రౌడీల నాయకుల చేతుల్లో సర్వనాశనమైంది చూశాను నేను. ఇదే రౌడీ నాయకుల చేతుల్లో, ఫ్యాక్షనిస్టుల చేతుల్లో సర్వనాశనమైన జర్నలిస్టులను చూశాను నేను. ఒకప్పుడు గౌరవంగా బతికినటువంటి వాళ్ళు కూడా. అంటే అంత దారుణమైనటువంటి సిచ్యుయేషన్కి ఇవాళ వీళ్ళందరూ కలిసి ఒకళ్ళకొకళ్ళు ప్రతీకార నాయకులకేం పోయారండి. జైల్లోకి వెళ్ళి వచ్చిన చంద్రబాబుని గెలిపించలేదా? జైల్లోకి వెళ్ళి వచ్చిన జగన్ గెలిపించలేదా? వాళ్ళు రాజభోగాలు బ్రతకట్లేదా? వీళ్ళు నిన్నటిదాకా జైలుల్లో చెప్పకూడు, రేపు పొద్దున మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రక్తపు కూడు. వాట్ నెక్స్ట్? సమాజానికి ఇది కావాలా? ఇది ఆలోచించుకోకపోతే చాలా ప్రమాదం సొసైటీకి. ఇదే నేపథ్యంలో లీగల్ టీమ్ ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించారా? ఎందుకంటే నిన్న ఆయన అమరావతిలో నిర్మాణాల పేరుతో 4,000 లేదంటే 4,500 చదరపు అడుగు నిర్మాణం చేయొచ్చు బెంగళూరు లాంటి చోటే, కానీ ఇక్కడ 9,000కి 10,000కి చేస్తున్నారు. అందులో కూడా 8% కమిషన్ తీసుకుంటున్నారు. అలాగే విద్యుత్ గురించి కూడా మాట్లాడారు, వాళ్ళ హయాంలో ఎంతకి యూనిట్కి ఒప్పందం కుదుర్చుకున్నారు, ఇప్పుడు ఎంత అనేది. అంటే ఇవన్నీ వాస్తవానికి వైసీపీ లీగల్ సెల్కి వాళ్ళకి తెలుసా లేదా తెలియదు అని కాదు, కానీ ప్రిపేర్ చేస్తున్నారు రేపొద్దున్న ఏం చెయ్యాలి అనేది ఎప్పటి నుంచి 4 ఏళ్ల పాటు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే జగన్ హింట్ ఇస్తున్నాడు కానీ వాళ్ళు అందుకుంటారా లేదా అన్నది పాయింట్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు 40 ఏళ్ల నుంచి ఉన్నారు వాళ్ళు పార్టీలో. ఇప్పుడున్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు ఎవరు ఇప్పుడు పెద్దగా సీరియస్ తీసుకోవట్లేదు టీడీపీలో. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు సీనియర్లు. ఇప్పుడు ఉంటున్న వాళ్ళందరూ 40-45 ఏళ్ల వయసు వాళ్ళు, 40 అంటే 20 నుంచి 50 ఏళ్ల మధ్యలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లీగల్ టీం. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీతో పాటు పెరిగిన వాళ్ళు.
తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏపీపీలని అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఇట్లాంటి పోస్టులు అనుభవించిన వాళ్ళు, లేకపోతే వాళ్ళతో ర్యాపోలు మెయింటైన్ చేసుకుంటూ పనులు చేసుకున్నటువంటి వాళ్ళు, లేదా వీళ్ళ కుటుంబాలు తెలుగుదేశంతో మమేకమయ్యి బిజినెస్లు చేయడమో లేకపోతే కాంట్రాక్టులు పొందటమో ఇట్లాంటి తెలుగుదేశం వల్ల లబ్ధి పొందిన కుటుంబాల నుంచి వచ్చిన లాయర్లు. వీళ్ళ మైండ్ సెట్ ఎంతసేపటికి కూడా టీడీపీకి ప్రయోజనం చేకూరుస్తూ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్నటువంటి ఆలోచనతోనే వెళ్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే జగన్ అధికారంలో ఉండగా అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పడ్డాయి. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎవరన్నా నిజమైన ప్రజలు వేశారా? టీడీపీ ప్రజలు వేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వైసీపీకి ఎక్కడ ఉన్నారు? ఎందుకు లేరు? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉండేవాళ్ళు అట్లాగా. అయితే కాంగ్రెస్ ఏంటి, ఎప్పటికప్పుడు మారిపోతుంటారు. అంటే లీడర్ లాయల్టీ ఉండదు అక్కడ. ఇక టీడీపీ ఇట్ సెల్ఫ్ ఏ లీడర్. అంటే నాడు ఎన్టీ రామారావు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆయన సుదీర్ఘకాలం పాటు ఉన్నారు కదా. ఒకరే చేతిలో ఉండటం వలన ఆయన పట్ల ప్రేమ, పార్టీ పట్ల ప్రేమగా ఉంటుంది అది. అందులో చంద్రబాబు గారు మధ్య మధ్యలో వీళ్ళకి ఏ పార్టీలు ఇవ్వటమో లేకపోతే వీళ్ళ మీటింగ్కి వచ్చి కూర్చుని వాళ్ళతో మాట్లాడటమో కాస్త భుజం మీద చెయ్యడమో చేసినప్పుడు సంతృష్టిపడిపోతుంటారు వీళ్ళు. జగన్ ఇది రాజశేఖర రెడ్డి అట్లా చేసేవాడు. దానివల్ల కొంత లీగల్గా ఆనాడు వాళ్ళు గట్టిగా పోరాడారు. టోటల్ కాంగ్రెస్ లాయర్లలో ఆ విధంగా అంటే తెలుగుదేశంకి 100 మంది లాయర్లు ఉంటే కాంగ్రెస్కి 30 మందే ఉండేవాళ్ళు. నేను ఫీల్డ్లో అబ్జర్వ్ చేసింది అప్పుడు. అంటే లీగల్ టీంలో ఎక్కడైతే కాంగ్రెస్ పటిష్టంగా ఉండే ఊళ్ళల్లో లీగల్ టీం వాళ్ళది పవర్ఫుల్గా ఉండేది. అంటే మీరు దీన్ని ఏ భాషలో ఏ యాంగిల్లో చూడాలంటే బార్ అసోసియేషన్స్లో ఎలక్షన్స్లో టీడీపీ మనుషులు గెలిచే ఏరియా ఎక్కువగా కృష్ణా, గుంటూరు ఇట్లాంటి చోట్ల ఉంటుంది. గోదావరి జిల్లాలు, విశాఖపట్నం ఇట్లాంటి చోట్ల, రాయలసీమ, తర్వాత పల్నాడు ఇట్లాంటి ఏరియాల్లో కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తూ ఉండేవాళ్ళు. అట్లాగా నడుస్తుండేది. అంటే స్ట్రాంగ్నెస్ అదనమాట. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన లాయర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక భయం ఉంది ఇప్పటికి కూడా. టీడీపీకి సంబంధించిన టీము 40 మంది 50 మంది ఉంటే వీళ్ళు 5-10 ఉంటున్నారు. వీళ్ళు కూడా జగన్ వచ్చాక పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు. ఏపీపీలు, పీపీలు ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టుల్లో ఖచ్చితంగా ఇట్లాంటి పోస్టులన్నీ కలిపి ఉంటాయి కదా, వేలల్లోనే ఉంటారు కదా. వాళ్ళు కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు అయిపోగానే అదేదో ఉద్యోగం చేసాం మా పని అయిపోయింది అన్నట్టు ఉంటున్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు ఇప్పుడు. అంటే వాళ్ళకి ప్రభుత్వం తరపున పనిచేసి పెట్టింది, గవర్నమెంట్ జీతాలు ఇచ్చింది వాళ్ళకి. ప్లస్ అట్లా ప్రాసిక్యూషన్ తరపున ఉన్నప్పుడు అవతల వాళ్ళ దగ్గర కూడా కాస్త కొస్తో బెనిఫిట్ పొందుతారు వీళ్ళు. అంటే కేసుల్లో కొన్నిట్లలో మనం అవతల వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం, లేకపోతే మనం సైలెంట్ అయిపోతే అవతల వాళ్ళు బెయిల్ పొందేస్తారు, లేదా అవతల వాళ్ళ వైపుకి అనుకూలంగా తీర్పులు వచ్చేస్తాయి. ఇట్లాంటిది మేనేజ్మెంట్ అంటారు, పీపీ మేనేజ్మెంట్ అంటారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ మేనేజ్ చేసుకుంటే కొన్ని పనులు జరుగుతుంటాయి అన్నమాట. ఇవన్నీ జర్నలిజంలో ఉండేవాళ్ళకి, లీగల్లో ఉండేవాళ్ళకి బాగా తెలుసు, పొలిటికల్లో ఉండేటువంటి వాళ్ళకి. అట్లాంటి బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళెవరూ కూడా సిన్సియర్గా ఇప్పుడు జగన్ వైపు ఏమీ పని చేయట్లేదు. ఎందుకని? అవతల వాళ్ళది టీం చాలా స్ట్రాంగ్, 40-50 మంది ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున జడ్జి గారు ఇంట్లోకి వెళ్ళి అరిచేశారు వాళ్ళు. ఏదో అక్కడి నుంచి తీసుకురాకముందే ఆయనకి రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదని గుర్తుందా? జడ్జి హెంబిందు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేశారు ఆ రోజున. అసలు అట్లాగ ఒక లాయర్లు ఇంట్లోకి వెళ్ళిపోయి గొడవ చేయడం ఏంటి? అంటే అంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయారు వాళ్ళు చంద్రబాబు గారు అంటే. అంటే బాబు గారిని ముట్టుకుంటే తమనే ముట్టుకున్నట్టు తమ ఇంట్లోకి వచ్చినంత ఫీల్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తట్టు ఎవరన్నా ఫీల్ అయ్యారా? మిథున్ రెడ్డి విషయంలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో. కాబట్టి ఆ తేడా ఉంది దానికి. బికాజ్ లాయల్టీస్, ఇది మొన్ననే పుట్టిన పార్టీ. ఇదివరకు కాంగ్రెస్ నుంచి ఇటుకు వచ్చిన వాళ్ళైనా లాయల్టీ ఇంకా పూర్తిగా రాలేదు. ఇతను ఒక 20-30 ఏళ్ళు ఉంటే ఇలాంటి టీమే అక్కడ కూడా తయారవుద్దాం. కాబట్టి ఇప్పుడు అయ్యా బాబు నేను మిమ్మల్ని చూసుకుంటాను ఆయన, కొంచెం స్ట్రాంగ్గా పనిచేయండి అయ్యా అని పరోక్షంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా హింట్ ఇస్తున్నారు, ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. సార్, ఇదే సమయంలో మరో అంశం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు పూర్తి చేసేసినట్టేనా? సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏమన్నా మళ్ళీ ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? సిబిఐ ఏం చెప్పింది? దర్యాప్తు అయిపోయిందని చెప్పింది. ఇంకేమన్నా విచారించమంటే ఏం విచారించండి మీరే చెప్పండి అంటుంది అది. అంటే దర్యాప్తు వరకు క్లోజ్ అయిపోయినట్ట అంతే. ఇప్పుడు అంటే అంతిమ కుట్రదారులు ఎవరైనా తేలిందా? అదే కదా ఇప్పుడు దాంట్లో సమస్య ఏంటి? సిబిఐ విచారణ రాకపోయి ఉంటే ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉండుంటే గనక
వీళ్ళు మళ్ళీ జగన్ పేరు పెట్టడం ఏదో చేసి ఉండేవాళ్ళు. సిబిఐ విచారణలో దొంగది పెట్టడానికి వర్కౌట్ కాల. ఇప్పుడు దీంట్లో ఎఫ్ఐఆర్ కట్టారు, ఛార్జ్ షీట్ వేశారు, వాదోపవాదాలు పూర్తయిపోయినాయి, జడ్జిమెంట్ ఇచ్చేశారు, జగన్ శిక్ష అనుభవిస్తున్నాడు యాజ్ ఫర్ మీడియా. అంతేనా? అంతే కదా, మీడియా శిక్షించేసింది కూడా కదా అతన్ని. అంటే ఆయనే చంపించినట్టు ఇంకంతే. జడ్జిమెంట్ ఇచ్చేశారు కదా, శిక్షించేశారు కదా. భారతీయ పార్టీని తీసుకోబోతుంది అని ఇల్లే కదా రాసింది. భారతీయనా లేకపోతే ఎవడో పెట్టాడు, ఆయన పేరేంటి, ఈళ్ళ పార్టీలోని గొడవలు పడిపోతున్నారు, మిథున్ రెడ్డి కావాలంటున్నాడు, పెద్దిరెడ్డి, ఇట్లా కూడా రాసేసిన వాళ్ళు ఉన్నారు. మరి అది నిన్న ఆయన రేవంత్ రెడ్డి అన్నట్టు ఏది 10th క్లాస్ తప్పినోడు కూడా తీసుకొచ్చేసి యూట్యూబ్ అని జర్నలిస్ట్ అని చెప్పి చెప్పుకుంటా, ఎనలిస్టులు అని చెప్పుకుంటా వెర్రి వీడియోలు చేస్తుంటే నిజంగానే బూతులే తిట్టించుకోవాలి. ఒకప్పుడు జర్నలిస్ట్ అని చెప్పుకునేటప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఏదో వాళ్ళంతటా వాళ్ళు అబ్జర్వ్ చేసి మనల్ని గుర్తించి గౌరవిస్తే గానీ నిజంగా మీరేం చేస్తున్నారంటే, నేను ఈ మధ్యన ఎవరన్నా తెలియకుండా మన తెలిసిన వాళ్ళు అయితే కనుక సహజంగా మాట్లాడతారు, లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తుంటారండి మీరంటే, ఏదో చిన్న ప్రైవేట్ కంపెనీలో పని చేస్తానండి అని చెప్తున్నా, ప్రైవేట్ పని చేసుకుంటానని చెప్తున్నా. అది బెస్ట్. ఎందుకంటే సిగ్గుపడాల్సి వస్తుంది వీళ్ళు చేస్తున్న దరిద్రానికి. పేపర్లే నీచంగా తయారైనవి, టీవీలు అసహ్యంగా తయారైనవి అంటే ఈ దరిద్రులు ఇంకా దరిద్రంగా తయారయ్యారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు నేను మొట్టమొదటి నుండి చెప్తోంది అదే. దాంట్లో మనల్ని బూతులు తిట్టచ్చు, ఏమైనా మాట్లాడి ఉండొచ్చు. ఫైనల్గా ఏం జరిగింది అక్కడ, మీరు లాజికల్గా మిస్సింగ్. అక్కడ ఒక పాయింట్ ఏమన్నారు, వివేకానంద రెడ్డి ఇప్పటికి కూడా అనేది ఏంది, బాబాయిని మర్డరు. ఎందుకు చేయించాలయ్యా అని అడిగా నేను. ఎందుకు చేయించాలంటే అవే పార్టీని ఆయన లాగేసుకుంటాడని చెప్పి భయపడిపోయి. అరే బుద్ధి బుర్రన్నోడు ఎవడైనా ఆనాటికి ఈయన పార్టీ పెట్టిన రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, విజయమ్మ మీద పోటీ చేసినోడు ఆయన. ఆ రోజున మంత్రిగా ఉండి విజయమ్మ మీద పోటీ చేసినోడు, ఆయనకి పార్టీ వెళ్ళిపోతుందా? ఆ తర్వాతన చివరికి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులే తిరగబడి ఆయన ఓడించారు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇస్తే. అట్టంటే ఆయన అనేది జగన్ చూసి భయపడిపోయి ఆయన పార్టీ తీసుకుంటాడా? ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అటు వెళ్తారా జగన్ వదిలేసి? సిగ్గుండాలి కదా రాసేవాడికి, మాట్లాడేవాడికి, చెప్పేవాడికి. అది అయిపోయింది. రెండవది ఏంటి, షర్మిలకి విజయమ్మకి టికెట్ ఇప్పిద్దాం అనుకున్నాడు, ఇచ్చేవాడు జగను, ఇవ్వననేవాడు జగను. దానికి వివేకానంద రెడ్డి మర్డర్ చేయాల్సిందేంది? కామన్ సెన్స్ ఉండాలి కదా. అదేమంటే భారతీయ ఒత్తిడి, ఎస్ భారతీయ ఒత్తిడి టికెట్ ఇవ్వద్దని చెప్పింది అనుకుందాం, పోనీ ఇవ్వడు కదా జగను, బలవంతంగా వివేకానంద రెడ్డి గుంజుకుంటాడు ఇది బీఫారాలు ఇంట్లోకి వచ్చి, అతను ఎందుకు మర్డర్ చేయించాలి? ఇది ఒక ఆస్పెక్ట్ అయిపోయింది. రెండవ ఆస్పెక్ట్, అవినాష్ రెడ్డి చేయించాడు, జగన్ అతనికి అండగా నిలబడ్డాడు. అవినాష్ రెడ్డి ఎందుకు చేయించాలి? తన టిక్కెట్టు ఇతను లాగేసుకుంటాడేమో అని. జగనే టిక్కెట్ ఇస్తే అతనికి 2 సార్లు, 3వసారి కూడా అతనికి ఇస్తే అవినాష్ రెడ్డి టికెట్టు వివేకానంద రెడ్డి ఆడి నుంచి లాక్కోవాలి? ఎందుకు లాక్కోవాలి? ఎవడిస్తాడు టిక్కెట్టు? బీఫారం ఇస్తే గబక్కని చించేసుకుని రాసేసుకుంటాను కుదురుద్దా? లేదు కదా. అందులో జగన్ మొండోడు, జగన్ అవినాష్ రెడ్డిని నమ్ముతున్నాడు, వివేకానంద రెడ్డిని నమ్మట్లా. సింపుల్ లాజిక్. ఎందుకు? మోసం చేశాడు సొంత బాబాయే. రాజకీయ స్వార్థం. కుటుంబంలో మనిషి తన కూతురు అల్లుడు మాటని తన తల్లి మీదనే పోటీకి వచ్చినోడు, తన కుటుంబానికే మోసం చేసినోడు. అతని కాదనుకునే అవినాష్ రెడ్డిని ముందుకు తెచ్చింది వీళ్ళ కుటుంబాన్ని. చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబంలోకి వెళ్ళాడు జగన్. అప్పుడే కదా వెళ్ళింది, సీరియస్గా తీసుకుంది. ఇది చిన్న కుటుంబం అంటారు వివేకానంద రెడ్డి, షర్మిల, ఈ బ్యాచ్ అంతా. అది పెద్ద కుటుంబం అంటారు భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా కూడా. ఆ పెద్ద కుటుంబాన్ని అతను నమ్మిన తర్వాత, నమ్మిన వాళ్ళని ముంచి అలవాటు రాజశేఖర రెడ్డి కానీ జగన్ కానీ ఉందా? పోనీ ప్రాక్టికల్గా చెప్తే ఎంతకైనా తెగిస్తారు కదా వీళ్ళు అనేది చరిత్ర చెప్పిన పాఠం కదా. అట్లాంటి వాళ్ళు అవినాష్ రెడ్డి టికెట్ ఆగేసి వివేకానంద రెడ్డికి ఇస్తాడని చెప్పి జగన్ చంపించాడా? అవినాష్ రెడ్డి చంపించాడా? పోనీ అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేస్తానే కదా ఆ రోజు పొద్దున కూడా వెళ్ళబోయింది ఆయన, అంతకుముందు కూడా వెళ్ళినోడు. ఏ ప్రాతిపదికన అక్కడ వీళ్ళు మర్డర్ చేయించాలి? అది తెలిసినా సరే మనం రాజకీయంగా ఒక ఎమోషన్ క్రియేట్ చేయడానికి వాడారు. అసలు నిజం సుధాసింగ్ దర్యాప్తులో స్పష్టంగా కనబడిపోయింది. అక్కడ ఇతను చేతిలో ఆర్థిక పరిపుష్టి మొత్తం పోయింది. ఒకప్పుడు లక్షలు అట్లా ఇసిరేవాడు, ఎవరికైనా సాయం చేయడంలో
నెంబర్ 1 ఉంటుంది ఆ కుటుంబం. పులివెందుల్లో వీళ్ళ సహాయం పొందని కుటుంబం లేదంటారు అక్కడ వింటే. ఈ కుటుంబం రాజశేఖర రెడ్డి తరపున వివేకానంద రెడ్డి వెళ్ళి సాయం చేసి వచ్చేవాడు. రూపాయి సాయమో, ఉద్యోగం సాయమో, ఉపాధి సాయమో ఏదో ఒకటి సాయం చేపిస్తుండేవాడు. అట్లాంటి సిచ్యుయేషన్లో ఇతనికి ఆ రెండో పెళ్లి చేసుకోవడం, ఆ గొడవల మూలంగా ఇతని చేతిలో చెక్ పవర్ లేకుండా చేశారు. ఆస్తుంది కానీ చెక్ పవర్ లేదు. చెక్ పవర్ ఎప్పుడే ప్లస్ అతనికి రోజుకి ఎంత అని చెప్పి ఖర్చులకి ఇచ్చారు వాడుకోవడానికి. ఆ ఖర్చులు తినడానికి కూడా, అదనంగా మందు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి అయింది. అలాంటి టైట్ పొజిషన్లో తన చేతిలో ఉన్న శక్తి ఏంటి అంటే సెటిల్మెంట్లు చేయడం. గతంలో చేసిన అలవాటు ఉంది. అట్లాంటి టైంలో బెంగళూరు కేసు వచ్చింది. ఆ బెంగళూరు కేసుకి నిజమే అనుకుని నేను వెళ్ళాడు. ఏకంగా అక్కడ హోంమంత్రిని గెలిచాను. హోంమంత్రే చెప్పాడు కదా ఆ రోజున నన్ను గెలిచాడని చెప్పి. ఆ రోజున చెప్పాడు కదా హోంమంత్రి కూడా, నన్ను గెలిచాడు, ఇది అడిగాడు కానీ అది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పగానే మానేశాడని చెప్పేసి. అక్కడతో అది సిబిఐ దీంట్లో కర్ణాటక హోంమంత్రి, బీజేపీ హోంమంత్రి అందరూ అప్పుడు కలిశారని చెప్పి చెప్పుకొచ్చారు అక్కడ. అట్లాంటి పరిస్థితులు అక్కడ అన్నీ అయిపోయినాయి. అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు అతను. ఏది అక్కడ బెంగళూరు సెటిల్మెంట్లో ఫెయిల్ అయ్యింది, వదిలేశాడు. దానికోసం కొంత ఖర్చు అయింది. అప్పిచ్చింది ఇతను చుట్టూ ఉండే బ్యాచ్ని. రెండవది ఆ తర్వాత ఆడెవడో వజ్రాలు ఉన్నాయని చెప్తే ఆ వజ్రాల కోసం పెద్ద పెద్ద ట్రంకు పెట్టలే తెప్పించాడు. ఏది చెక్కపెట్టలే, ఏవో బాగా ఉన్నాయని చెప్పి అక్కడ ₹1,00,00,000 దాకా తగలేసుకున్నాడు. తీరా చూస్తే అక్కడ ఏమీ లేదని తేలింది, రంగురాళ్ల కథ అది. ఇవి రెండు నమ్మి దాదాపు ₹1,02,00,00,000 నష్టపోయాడు. ఇంకేంటి, ఏదో ఒకటి సెటిల్మెంట్ చేయాలి, ఇక అవ్వదు అని తెలిసిపోయింది. ఈలోపు ఆ రెండో భార్య నుంచి ఒత్తిడి వస్తుంది. ఏమని, బిడ్డ పుట్టాడు మనకి, నువ్వు వదిలేసావు, నన్ను తరిమేశారు, మా ఇండ్లు కూడా లాగేసుకున్నారు, నువ్వు కట్టించింది ఈయన ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టించాడు, అది కూడా లాగేసుకున్నారు. దానికి ఇక ఆయనలో సైకలాజికల్ ప్రెషర్ పెరిగిపోయింది. దానికి ఏం చేశాడు, ఆస్తి రాసి ఇవ్వబోయాడు. ఆస్తి రాసి ఇచ్చేటప్పుడు ఈ గొడవ అంతా వచ్చింది. ఇది సుధాసింగ్ దర్యాప్తులో తేలింది. అది తేలిపోయాక దాని ప్రకారం వాళ్ళని అరెస్టులు కూడా చేశారు, ఆయుధాలు కూడా దొరికినాయి. అంతా అయిపోయాక ట్విస్ట్ ఎక్కడ చేశారు, దస్తగిరి ద్వారా ముందేం చెప్పించారు, ఎవరో వెనకాల ఉన్నారని నాకు ఐడియా ఉంది, ఎవరో అంటున్నారు అని. ఆ తర్వాత దస్తగిరితో రెండోసారి ఏం చెప్పించారు, లేదు జగన్ అవినాష్ మనుషులని తెలిసింది నాకు, తర్వాత నాకు ఈ డబ్బులు ఇచ్చినాయని చెప్పాడు అని చెప్పి ఆ తర్వాత జగనే చేయించాడని చెప్పి చెప్పించారు. ఈ మూడు కూడా అతన్ని జైల్లోకి పోనీయకుండా రామ్ సింగ్ చేసినటువంటి గేమ్. అంటే కేసు అక్కడ ఓవరాల్గా సిబిఐలో రామ్ సింగ్ వచ్చాక ట్విస్ట్ అయిపోయింది కేసు. పొలిటికల్ వైపుకి తీసుకెళ్లాలన్న కోరిక వైపుగా కథ మారింది. దాని మూలంగా వచ్చినటువంటి ఇష్యూ ఇదంతా కూడా. పొలిటికల్ మోటివేటెడ్ అనేటటువంటిది పచ్చి అబద్ధం ఆ కేసులో. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే జగన్కి అతన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. పోనీ అతను చనిపోతే సానుభూతితో గెలవాలనుకున్నాడు అంటే అంతకంటే వెరితనం ఉండదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఎన్నికల్లోనే ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి కంటే పెద్ద పుడింగా వివేకానంద రెడ్డి. ఆ నియోజకవర్గంలో ఆయన ప్రభావం ఉంటుంది, ఆ జిల్లాలో ఆయన ప్రభావం ఉంటుంది. ఆ లెక్కను చూస్తే అక్కడ ఎప్పుడన్నా ఓడిపోయారా? పోనీ మొన్న కేసులు పెట్టిన తర్వాత వీళ్ళ మీద కామెంట్లు పెట్టాక ఆయన ఓడిపోయారా? అదే అవినాష్ రెడ్డి, అదే షర్మిలకి డిపాజిట్ కూడా రాలేదు కదా. అంటే వీళ్ళని నమ్ముతున్నారు కదా అక్కడ ప్రజలు. ఇంకా ఏ ఆస్పెక్ట్లో అతను ఆ మరణానికి కారణం అవ్వాలి ప్రాక్టికల్గా చెప్పాలంటే? కానీ జరిగింది అయితే హత్యే. కానీ ఈ హత్యని ఇద్దరు కూడా రాజకీయంగా వాడుకోవాలని చూసారా? నారా రక్త చరిత్ర అనేది అప్పట్లో సాక్షి రాసిన, లేదు హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి ఈయన మీద రాసిన, వీళ్ళు రాసిన, ఇద్దరు వాడుకోవాలనుకున్నారా దాన్ని? మొట్టమొదటి దాన్ని వాడాలనుకుంది చంద్రబాబు నాయుడు. ఫస్ట్ ఆ రోజున దాని మీద అనుమానాలు వ్యక్తం చేసింది ఆయన, వాళ్ళ కుటుంబం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం ఏంటి, విజయసాయి రెడ్డి చెప్పాడు సాక్షి వాళ్ళు హార్ట్ అటాక్ అని రాశారు అన్నట్టు. ఎవడైనా చచ్చిపోయినప్పుడు ముందుగా పక్కన ఎవడు చెప్పడం, మనం వెళ్ళిన తర్వాత రకాలు తెలుస్తుంటాయి, అడుగు పోయే కొద్ది తెలుస్తుంటాయి. యాక్సిడెంట్లో చచ్చిపోయినప్పుడు లేదా ఎవరైనా ఒక్కోసారి ఉంటుంది, ఎవరైనా చనిపోయినప్పుడు సీరియస్గా ఉంది రండి అంటారు. మన కోపం వస్తే సీరియస్గా ఉందని అబద్ధం చెప్పాడు ఈడే చెప్పేసి ఉంటాడు అని చెప్తే అట్టుంది ఇక్కడ బేసిక్గా. ఆ రోజున ఆ ఎర్రగంగిరెడ్డి చేసిన నాటకం హార్ట్ అటాక్, అదేది రక్తపు వాంతులు ఇదనేది అదే నమ్మారు. శవాన్ని ముట్టుకునేదాకా కూడా, శవాన్ని బయటికి తెచ్చేదాకా కూడా అదే నమ్మారు. దాన్ని ఎవరు తప్పు పట్టాలి, ఎవరిని తప్పు పట్టాలి? అది దాంట్లో
ఆ గ్యాంగ్ ఆడింది నాటకం, అక్కడే ఉండి ఆడింది నాటకం అక్కడ గ్యాంగ్ అవును, నాటకం అయితే ఆడారు. కాబట్టి ఆడారు. అది దానికి జగన్మోహన్ వీళ్ళు రెడ్డి బలిపశువులు అయ్యారు. ఎందుకు? వీళ్ళ అదే, మనుషులే అదే. కాబట్టి వాళ్ళంతా కూడా వీళ్ళ మనుషులే కాబట్టి ఖచ్చితంగా ఆ పాపం వీళ్ళకి కూడా వెంటాడింది, నో డౌట్. ఉమ్, 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 అదే సందర్భంలో ఇక్కడ పాయింట్ ఏంటంటే వివేకానంద రెడ్డి హత్యని కాస్త ఫస్ట్ చంద్రబాబు వాడితే ఇతను గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు జగన్, ఉమ్, 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 దాని మీద మాట్లాడడానికి వీల్లేదని చెప్పి. సునీత కూడా ఆ రోజు చంద్రబాబు తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చింది. సునీత షర్మిల కూడా రివర్స్లో మాట్లాడారు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి సునీతకి ముందు ఈ తర్వాత జరిగిన పరిణామాలు ఏదైతే వెళ్ళిపోతా సిట్ అధికారి అంటే సిట్ వేసాడు జగన్ వచ్చాక. ఎందుకని? అంతకుముందు సిబిఐ ఎందుకు కోరారు? చంద్రబాబు కాబట్టి. తర్వాత వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళ చేతిలోనే పోలీసులు ఉంటారు కాబట్టి. సిట్ విచారణాధికారి మీద నాకు నమ్మకం లేదని ఈ అమ్మాయి ఎప్పుడు చెప్పింది సునీత? ఆ సిట్ విచారణాధికారి వీళ్ళ వైపుకి వస్తున్నప్పుడు అంటే దాన్ని ఏమంటారు, మర్డర్ ఫర్ గెయిన్ అనే రూట్లోకి వస్తున్నప్పుడు అతను తీసే సిబిఐ అడిగారు. సిబిఐ వచ్చింది. సిబిఐ సుధా సింగ్ దర్యాప్తు టైంలో మళ్ళీ అబ్బాయి సిబిఐ ఏం చెప్పిన కోణంలో విచారణ చేయట్లేదని కోర్టుకు వెళ్ళారు. ఇట్లాగా రకరకాలు అంటే వాస్తవంగా కొన్ని మర్డర్ కేసులు, సెన్సేషనల్ మర్డర్ కేసుల్లో నిజమైనోడు తప్పించుకోవడానికి ఇలాంటి అంశమే ఉంటుంది. ఆయేషా మీరా మర్డర్ కేసు అప్పుడు కూడా నేను అదే చెప్పా. ఆయేషా మీరా మర్డర్ కేసు సిబిఐ ఏం చెప్పింది? కేసు క్లోజ్ చేసేసింది. అంటే మనం ఈ పరిస్థితులు అబ్జర్వ్ చేశాక మనం చెప్పగలుగుతాం కొన్ని. ఆయేషా మీరా అప్పుడు చెప్పా, వాళ్ళ అమ్మగారి స్టేట్మెంట్లే నిందితుడు తప్పించుకోవడానికి కారణం అవుతాయి పదే. ఎప్పుడూ కూడా ఇలాంటి ఆస్పెక్ట్స్లో మనం ఊహాజనితంగా ఉండకూడదు. ఊహాజనితం సాధ్యం కాదు. నాకు ఆడి మీద కోపం ఉంది కాబట్టి ఆయన లోపల వేసేయాలంటే ఎక్కడ కుదురుతుంది బేసిక్గా? అక్కడ ఇంకోటి, ఆమె కోపం కూడా లేదు అప్పుడు. ఆ రోజున మీడియా చెప్పింది కాబట్టి కోనేరు రంగారావు అన్నాడు. సిబిఐ ఏమన్నా తేల్చిందే ఫైనల్గా? సత్యంబాబు తప్పించుకున్నాడు అక్కడ, సత్యంబాబుని అన్యాయంగా అరెస్ట్ చేశారనేటటువంటి పాయింట్ మీద అక్కడ లెగ్ ప్రింట్ దొరికింది అతనిది. అంత పెద్ద ఇష్యూలో లెగ్ ప్రింట్ దొరికిన చోటే దిక్కులేదు. కేసు క్లోజ్ అయింది, అతను వదిలేశారు. ఎందుకు? లీగల్ గా ఇరుక్కోవడం వల్ల. లీగల్ గా వీళ్ళ ఆలోచన ఒకటి, నాకు కోనేరు రంగారావు మనవణ్ణి వేసేయాలంటాం, ఇటు కాదంటాం. ఇప్పుడు ఇది కూడా లీగల్ గా ఇరుక్కున్నారు. ఇప్పుడు దీంట్లో అసలు నిందితులు ఇప్పుడు తప్పించుకోవడానికి గొడ్డలతో నేనే నరికాను, గుండె మీద వేసాను, ఆయన ఏడుస్తుంటే కూడా తోశాను, కానీ దీని వెనకాల ఎవరో ఉన్నారంటే అది ఎవరో నాకు తెలియదంటే దస్తగిరి స్టేట్మెంట్ ఎట్లాంటిది? అంటే ఇదంతా ఓవరాల్గా రాజకీయంగా వాడటం వల్ల అసలు దోషులు తప్పించుకున్నారు చక్కగా. ఒక రకంగా లీగల్ గా క్లోజ్ అయిపోయినట్టేనా? ఇవి అడిగినట్టు ఏమన్నా బెయిల్ రద్దు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం ఏమన్నా జరుగుతా? బెయిల్ రద్దు ఇక కుదరదు. అంటే ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళ బెయిల్ రద్దు కాదు, ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది త్వరలో. 19వ తారీఖున సిద్ధార్థ లోద్రా వాదనలు వింటారు. ఈయన ఏమంటాడు, దాని వెనకాల కింగ్ పిన్ అంటాడు. సిబిఐ ఏం చెప్పింది అక్కడ? సాక్ష్యాల తారుమారుకు సంబంధించి వీళ్ళిద్దరు ఎవరు, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిది. సుప్రీంకోర్టు దాంట్లో అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేస్తే రామ్ సింగ్ దర్యాప్తు మీద సుప్రీంకోర్టు రామ్ సింగ్ ని తీసేయమని చెప్పింది. సుప్రీంకోర్టు మీరు అవినాష్ని అరెస్ట్ చేయొద్దు, ఒకవేళ చెయ్యాలనుకుంటే వెంటనే బెయిల్ ఇచ్చేయండి అని చెప్పింది. స్టేషన్ కూడా తీసుకెళ్లకుండా బెయిల్ ఇప్పించింది సుప్రీంకోర్టు, ఇదేది ప్రభుత్వం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజున 3 రోజులు తెలివితేటలు ప్రదర్శించాడు అతను, అడ్డం పెట్టుకుని. ఏది సిబిఐ అరెస్ట్ చేయబోతుంటే అనారోగ్యం అని హాస్పిటల్లో పెట్టి అక్కడికి రానియకుండా అడ్డం పడి ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని అడ్డదిడ్డంగా దుర్వినియోగం చేశాడు అతను, నో డౌట్ అవినాష్ రెడ్డి. ఆ రోజున అతని జగన్ కాపాడిన మాట వాస్తవం. బట్ అంత తప్పు చేశాడు కాబట్టి అని కోర్టు అతన్ని లోపలేమనాలి కదా. కానీ ఆధారాలు చూడగానే కోర్టు ఏమంది, దాంట్లో తేడా ఉందని చెప్పింది, రామ్ సింగ్ని తీసేయమంది. వీళ్ళు ఏమన్నారు, విచారణ ఇతను చేశాడు కాబట్టి ఆ కాన్సెప్ట్ మీదన మళ్ళీ రామ్ సింగ్ను కూడా టీంలో పెట్టుకుంటాం పోనీ లీడ్ చేయకుండా సిబిఐ. నో, అసలు రామ్ సింగ్ ప్రెజెన్స్ ఉండడానికి వీల్లేదండి. అప్పుడు సిబిఐ దర్యాప్తు ఏం చేయాలి, మళ్ళీ మొదటి నుండి చేయాలి. లేదా సుధా సింగ్ అంతకుముందు దర్యాప్తు చేసిన అమ్మాయికి అప్పచెప్పాలి. అప్పచెప్పకుండా రామ్ సింగ్ ఏదైతే పూర్తి చేశాడో అది కోర్టుకి సబ్మిట్ చేసి వదిలేసి, ఇప్పుడు మేబీ మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు చేయమంటారా సిద్ధార్థ లోద్రా, మేబీ అది అడగచ్చు. రామ్ సింగ్ లాంటి అధికారిని పెట్టి మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు చేయించమని. అయితే కోర్టు ఇదంతా చూసింది కాబట్టి కోర్టు ఏమంటుంది అనేది చూడాలి.
అది ఇంకా ఫైనల్ గా రేపు విచారణ తర్వాత తెలుస్తుందేమో, ఆయన వాదనలు వినిపించిన తర్వాత ఏంటని తెలుస్తుంది. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి నిజంగా వివేకానంద రెడ్డి గారి కేసు ఇంకా దాదాపుగా పూర్తి అయిపోయినట్టేనా, లేదా రేపు విచారణలో ఏమన్నా సిద్ధార్థ లోద్రా వాదనలు విన్న తర్వాత కేసు ఏమన్నా మళ్ళీ మొదటకు వస్తుందా, మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ ఏమన్నా జరుగుద్దా ఏంటనేది ఒకటి. అలాగే వైసీపీ లీగల్ సెల్ విభాగానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచనలు, నెక్స్ట్ పాలన ఎలా ఉండబోతోంది అనడానికి ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నారా, హింట్లు ఇస్తున్నారా, రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా కేసులు పెట్టబోతున్నాము అనడానికి ఎప్పటి నుంచి ఒక డిజిటల్ లైబ్రరీని, ఒక డేటాబేస్ ని సిద్ధం చేయమని అయితే ఓపెన్ గా చెప్తున్నారు. ఇక అధికారులు కూడా ఇండైరెక్ట్ గా వార్నింగ్ అయితే, ఇండైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గానే వార్నింగ్లు అయితే ఇస్తున్నారు. ఏం జరగబోద్ది భవిష్యత్ రాజకీయాలను చూద్దాం.